ఎప్పుడైతే ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ జేయడానికి రీసెర్చ్ జేస్తూ ఉంటారో, ఆ ప్రాసెస్‌లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ షీట్‌ని ప్రాపర్‌గా రిలీజ్ చేయకపోతే, మీ ఇన్వెస్టింగ్ ప్రాసెస్‌లో 40% టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ వల్ల మీకు ఆ కంపెనీ మీద ఓవర్‌వ్యూ అనేదొస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ జేస్తుంది? ఆ కంపెనీలో ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా? లేదా డిక్రీజ్ అవుతున్నాయా అని మీకు తెలుస్తుంది. సో, మీరిక్కడ జూసినట్టయితే మీకు కంపెనీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఆ కంపెనీ పీఈ, ఆర్ఓఈ ఇంకా సెక్టార్ పీఈ ఉంది. ఫస్ట్ మనం పీఈ రేషియో నుంచి వద్దాం. మీరు కంపెనీ పీఈ రేషియో చూసినట్టయితే 20.6 ఉంది. దాన్ని మనం సెక్టార్ పీఈతోని కంపేర్ జేయాలి. సెక్టార్ పీఈ 30.29 ఉంది. అంటే కంపెనీ పీఈ రేషియో అనేది సెక్టార్ పీఈ కంటే తక్కువుంది. సో, ఇది గుడ్ సైన్. నెక్స్ట్ మనం జూడాల్సింది రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 16.6 ఉంది. నార్మల్‌గా ఏదన్నా కంపెనీకి 15% కంటే ఎక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంటే అది స్టేబుల్‌గా ఉందని మనం కన్సిడర్ చేస్తాం. సో, పీ రేషియో బానే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బానే ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ షీట్. మీకు కనిపించే ఈ షీటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ షీట్. ఇందులో మనం మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది కంపెనీ సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ప్రాఫిట్ మార్జిన్, కంపెనీ కట్టే ఇంట్రెస్ట్, ప్రాఫిట్ బిఫోర్ టాక్స్, నెట్ ప్రాఫిట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఎర్నింగ్స్ పర్ షేర్. ఇవి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా? చెయ్యొద్దా? అని డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ మనం సేల్స్ నుంచొద్దాం. సేల్స్ చూసినట్టయితే 2014లో 43,000 ఉన్న సేల్స్ అనేటివి 2025 వచ్చేసరికల్లా 89,000 అయినాయి. అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువనే సేల్స్ అనేటివి ఇంక్రీజ్ అయినాయి. మిడిల్‌లో సేల్స్ డిక్రీజ్ అయినప్పటికీ తర్వాత ఇయర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. అండ్ 2024లో కూడా సేల్స్ డిక్రీజ్ అయినాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్స్ అనేటివి ఇంక్రీజ్ అయినాయి. కంపెనీలో సేల్స్ డిక్రీజ్ అయినా ఆ తర్వాత ఇయర్స్ ఇంక్రీజ్ అయినాయి. అండ్ డిక్రీజ్ అయిన సేల్స్ అనేటివి కూడా హెవీగా డిక్రీజ్ అవ్వలే. స్లైట్‌గానే చేంజ్ ఉంది కాబట్టి ఈ కంపెనీలో సేల్స్ అనేటివి స్టేబుల్‌గా ఉన్నాయని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేది ఆపరేటింగ్ ప్రాఫిట్. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 2014లో 9,000 నుంచి 2025లో 18,000 అంటే ఇది కూడా 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఎప్పుడైతే మీకు సేల్స్ డిక్రీజ్ అయినాయో అంటే 2018లో సేల్స్ అనేటివి డిక్రీజ్ అయింది. అప్పుడు చూసినట్టయితే మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా డిక్రీజ్ అయింది. 2023లో ఎప్పుడైతే సేల్స్ ఇంక్రీజ్ అయినాయో, సేల్స్ ఇక్కడ 90,000కి ఇంక్రీజ్ అయినాయో, అప్పుడు ఇక్కడ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. సో, ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. అండ్ డిక్రీజ్ అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్స్‌లో ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా స్టేబుల్‌గా ఉందని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 2014లో 22% నుంచి 2025కి వచ్చేసరికల్లా 20% పడిపోయింది. అండ్ మిడిల్‌లో హెవీగా డిక్రీజ్ అయినప్పటికీ అంటే 19%కి పడిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్స్‌లో ఇంక్రీజ్ అయింది లేదా స్టేబుల్‌గా ఉంది. సో, ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది డిక్రీజ్ అయినప్పటికీ ఆ తర్వాత ఇయర్స్‌లో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా స్టేబుల్‌గా ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడాల్సింది ఇంట్రెస్ట్. ఈ కంపెనీ ఇంట్రెస్ట్. వీళ్ళు బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు. మీరు చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 2019-20లో ఇంట్రెస్ట్ అనేది 700కి రీచ్ అయింది. ఆ తర్వాత డిక్రీజ్ అయింది వీళ్ళ ఇంట్రెస్ట్. సో, ఈ 2 ఇయర్స్‌లో వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అయింది. అంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజ్ అయినాయి. ఇంట్రెస్ట్ ఎంత తక్కువ ఉంటుందో వాళ్ళ ప్రాఫిట్స్ అంత ఎక్కువ ఉంటాయి. మీరు చూసినట్టయితే 2022 తర్వాత 2023 వచ్చేసరికల్లా సడెన్‌గా ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 500 నుంచి 1000కి ఇంక్రీజ్ అయినాయి. అంటే నియర్లీ 2 టైమ్స్ వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ కంపెనీ ఎక్కువ లోన్స్ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ లోన్ అమౌంట్ ఉంటే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! ఇదనేది ఒక రెడ్ ఫ్లాగ్ లాగా. ఎప్పుడైతే ఒక కంపెనీ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఆ టైంలో మనం ఆ కంపెనీని కరెక్ట్‌గా అబ్జర్వ్ జేయాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పటికీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ జూడండి. 2022లో 12,000 ఉన్న నెట్ ప్రాఫిట్ అనేది 2023కి వచ్చేసరికల్లా 11,300కొచ్చింది. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయినప్పటికీ వీళ్ళ నెట్ ప్రాఫిట్‌లో హెవీ చేంజ్ రాలే. మీరు చూసినట్టయితే 2022లో నెట్ ప్రాఫిట్ 12,200 ఉంటే 2023కి వచ్చేసరికల్లా 11,300 ఉంది. అంటే 1000 చేంజ్ కూడా లేదు. 1000 చేంజ్ కూడా లేదు కాబట్టి అది అంత ఎఫెక్ట్ చేయదు. అంటే ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ అనేటివి నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి సో, ఆ కంపెనీలో ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఆ కంపెనీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపియట్లే. అంటే కంపెనీ ఎక్కువ లోన్స్ వల్ల ప్రెషర్ అవ్వడం, వాళ్ళ ప్రాఫిట్స్ బుక్ చేయడం అలా ఏం లేదు. ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినా మనకు ఏమంత చేంజ్ రాదు. నెక్స్ట్ మనం చూడాల్సింది ప్రాఫిట్ బిఫోర్ టాక్స్. ఈ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. మార్చ్ 2018లో సేల్స్ ఎంత డిక్రీజ్ అయినాయో, ఆ టైంలో వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అనేది అంత డిక్రీజ్ అయింది. అండ్ ఆ తర్వాత ఇయర్స్‌లో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది.
నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అంటే గవర్నమెంట్‌కి టాక్స్ కట్టిన తర్వాత ఆ కంపెనీకొచ్చే ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిటే యాక్చువల్ ప్రాఫిట్. అంటే ఈ నెట్ ప్రాఫిట్ ఎంతొస్తుందో, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ జేసిన వాళ్ళకి అంతొస్తుంది. అంటే ఎవరైతే ప్రమోటర్స్, ఇంకా రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, అదే వాళ్ళ యాక్చువల్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్‌లోనే వాళ్ళ ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. సో, ఈ నెట్ ప్రాఫిట్స్ గూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. ఎప్పుడైతే సేల్స్ డిక్రీజ్ అయినాయో, నెట్ ప్రాఫిట్ అనేది స్లైట్‌గా డిక్రీజ్ అయింది. అండ్ మీరు చూసినట్టయితే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయిందో, అంటే 2022లో 12,000 ఉన్న నెట్ ప్రాఫిట్ అనేది 11,000కొచ్చింది. అంటే చిన్న చేంజ్ ఉంది గానీ, ఎక్కువ చేంజ్ లేదు. అండ్ ఆ తర్వాత ఇయర్స్ అనేది నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో, ఇక్కడ వీళ్ళ కంపెనీ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పటికీ నెట్ ప్రాఫిట్‌లో ఎక్కువ చేంజెస్ అనేటివి రావట్లేదు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ స్టేబుల్‌గా ఉన్నాయి గాబట్టి, ఆ ఇంట్రెస్ట్ వల్ల ఆ కంపెనీ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడతలేదు గాబట్టి, మనం దాన్ని గుడ్ సైన్ లానే తీసుకోవచ్చు. అంటే వాళ్ళు లోన్స్ తీసుకున్నది బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం అని మనం కన్సిడర్ జేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎర్నింగ్స్ పర్ షేర్. ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే సేల్స్ తక్కువ ఉన్నాయో అప్పుడు ఎర్నింగ్స్ పర్ షేర్ డిక్రీజ్ అయింది. అండ్ ఆ తర్వాత ఇయర్స్ అనేటివి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ వల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్స్‌లో కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో, ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి అంత నమ్మకం అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఓవరాల్‌గా చూసినట్టయితే కంపెనీ పీఈ రేషియో స్టేబుల్‌గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా స్టేబుల్‌గా ఉంది. నెక్స్ట్ సేల్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది డిక్రీజ్ అయినప్పటికీ చానా చేంజ్ ఉంది దీనిలో. 22 ఉంది, ఓసారి 20 ఉంది, ఓసారి 24 ఉంది, ఆ తర్వాత 19 ఉంది. ఎంత చేంజ్ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇయర్స్ అంటే 20 నుంచి 19కి పడింది. ఆ తర్వాత మళ్ళీ 20కి ఇంక్రీజ్ అయింది. 24 నుంచి 19కి పడింది. ఆ నెక్స్ట్ ఇయర్స్ స్టేబుల్‌గా ఉంది లేదా ఇంక్రీజ్ అయింది. సో, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్‌లో చేంజెస్ ఉన్నప్పటికీ అది డిక్రీజ్ అయిన నెక్స్ట్ ఇయర్స్‌లో ఇంక్రీజ్ అవ్వడమో, స్టేబుల్‌గా ఉండడమో జరిగింది కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది స్టేబుల్‌గా ఉందని మనం కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ హెవీగా ఇంక్రీజ్ అయింది. 2022 నుంచి 2023లో ఇంట్రెస్ట్ అనేది హెవీగా ఇంక్రీజ్ అయింది. కాకపోతే ఇక్కడ వీళ్ళ నెట్ ప్రాఫిట్‌లో ఎక్కువ చేంజెస్ అనేది రాలేదు. సో, మనం ఎక్కువ నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది గదా! బ్యాంక్ ఎక్కువ లోన్స్ తీసుకుందని. మీరు చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ ఇక్కడ ఎక్కువ చేంజ్ కాలే కాబట్టి అది కూడా ఒక గుడ్ సైనే. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కాబట్టి ఇది కూడా గుడ్ సైన్. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది 6 నుంచి 12. సో, ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ అనేది బాగుంది. సేల్స్ బాగున్నాయి, ప్రాఫిట్స్ బాగున్నాయి, ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా బాగున్నాయి కాబట్టి, మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ షీట్‌తో పాటు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, ఇంకా క్యాష్ ఫ్లో వీటిని అనలైజ్ చేసి, అప్పుడు మనం కంపెనీలో ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు.